ఈ వీడియోలో టీవీఎస్ కంపెనీ లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన టీవీఎస్ రానిన్ బైక్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసిన తిరుక్కరంగుడి వెంగరం సుందరం బ్రాండ్ ఏంటి అర్థం కాలేదా? అదేనండి టీవీఎస్ బ్రాండ్. ఇది 1911లో చెన్నైలో మొదలై నేడు 80 దేశాలకు విస్తరించింది. టీవీఎస్ ఓ చిన్న సర్వీస్ సెంటర్గా మొదలై నేడు ప్రపంచ దేశాలకు తాము తయారు చేసిన బైక్స్ని అమ్ముతున్నారు. బిల్డ్ క్వాలిటీ అండ్ మైలేజ్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు. గతంలో అపాచే యూత్లో ఓ క్రేజ్ క్రియేట్ చేసింది. బైక్స్లో ఎక్స్పెరిమెంట్ చేయాలంటే అది టీవీఎస్ తర్వాతే. ఇక విషయంలోకి వస్తే టీవీఎస్ రానిన్ మోడల్ 2023లో లాంచ్ మార్కెట్లో మంచి ఊపందుకుంది. ఇక ఈ బైక్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ విషయంలో 225cc ఆయిల్ కూలింగ్ సిస్టంతో మంచి అపీరెన్స్తో ఈ బైక్ని లాంచ్ చేశారు. దీనికి ఎల్ఈడి డిఆర్ఎల్ ఒక మంచి అందాన్ని క్రియేట్ చేసింది. అలాగే దీని ఎగ్జాస్ట్ సౌండ్ వింటే యూత్ చాలా ఇష్టపడతారు. బాడీలో ప్రతి ఐటము 95% మెటలే యూజ్ చేశారు. అలాగే డ్యూయల్ డిస్క్తో బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారు. సైడ్ ఇండికేటర్స్ కూడా మంచి లుకింగ్లో ఎల్ఈడి ఇండికేటర్స్ ఇచ్చారు. సెంటర్ శాక్ అబ్జర్బర్స్ ఇచ్చారు. చాలామంది దీన్ని రాయల్ ఎన్ఫీల్డ్లోని హంటర్తో పోలుస్తూ ఉంటారు. అలాగే మైలేజ్ విషయంలో టీవీఎస్ మైలేజ్ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాదు. ఇన్ని ఫీచర్స్ ఇచ్చిన ఈ బైక్ కూడా 45+ వస్తుందనేసి యూత్ ఈ బైక్ని చాలా ఇష్టపడుతున్నారు. ఇక ముఖ్యంగా ప్రైస్ విషయానికి వస్తే 1,85,000 రూపాయలు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బేస్ వేరియంట్ 1,85,000 రూపాయలు ఉంది. అలాగే టాప్ వేరియంట్ వచ్చేసి 2,20,000 రూపాయల వరకు మార్కెట్లో ఉంది. టూర్స్కి రైడింగ్ లవర్స్కి ఈ బైక్ చాలా 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 ఉపయోగపడుతుంది. ఇక సీటింగ్ విషయానికి వస్తే ఇద్దరు కంఫర్ట్గా కూర్చోవచ్చు. ముగ్గురు అయితే కొంచెం కష్టంగా కూర్చుంటారు. అలాగే బ్యాక్ రెస్ట్ పెట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ బైక్కి టార్క్ సీసీ రెండు ఎక్కువే కాబట్టి కొంచెం ఇట్లా జర్కింగ్ మూమెంట్ లాగా ఉంటుంది. కాబట్టి బ్యాక్ సైడ్ రెస్ట్ పెడల్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే స్పీడ్ బ్రేకర్స్ లేదా గుంటలు వచ్చినప్పుడు కొంచెం అంత ఇబ్బందిగా అనిపించదు, ఫ్రీగానే ఉంటుంది. బట్ హిమాలయన్ ఇట్లాంటి కొంచెం కొండలు గుట్టలు ఎక్కేటప్పుడు మాత్రం ఈ బైక్ అయితే అంత సూటబుల్ అయితే కాదు. ఈ బైక్ ఈసీఈ ఫీడ్బ్యాక్తో నడుస్తుంది. నంబర్ ఆఫ్ టెంపరేచర్ కంట్రోలర్స్ నుంచి ఈసీఈకి ఫీడ్బ్యాక్ వెళ్తుంది. ఫుల్లీ ఆటోమేటెడ్ టీవీఎస్ బైక్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక సర్వీసుల విషయానికి వస్తే 3 ఫ్రీ సర్వీసులు ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం, చైన్ని ఫుల్లీ కవర్ చేస్తూ వచ్చిన హై టార్క్ బైక్ ఇదే. బైక్ వైబ్రేషన్స్ పరంగా 0 కంప్లైంట్స్ ఉన్న బైక్ కూడా ఇదే. హై బిల్డ్ క్వాలిటీ, హై రిలయబిలిటీ ఉన్నటువంటి బెస్ట్ టీవీఎస్ బైక్ ఇదే అని చెప్పుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని